అమర్ రహే అమర్ రహే కిరణ్ బాబు అమర్ రహే. మహేష్ బాబు ఫ్యాన్ కిరణ్ మరణం ఎలా జరిగింది సార్? సార్ మీ అందరికి తెలిసిందే, గత 2 వారాల నుండి బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడ్డారు మన కిరణ్ గారు. 21 తారీఖు 2 వీక్స్ బ్యాక్ ఫ్రైడే రోజు సుమారు సాయంత్రం 8 గంటలకు అతనికి బీపీ కొంచెం ఎక్కువైపోయి హఠాత్తుగా పడిపోయారు. వెంటనే కిరణ్ బాబు వాళ్ళ మిస్సెస్ దగ్గరలో ఉన్న కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చాలా క్రిటికల్ ఉండడం వల్ల వెంటనే వాళ్ళు హైదరాబాద్లో ఉన్న పెద్ద ఆసుపత్రికి సజెస్ట్ చేశారు. సో వెంటనే తన ఒక్కతే చాలా ధైర్యంతో అంబులెన్స్ బుక్ చేసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కిరణ్ వాళ్ళ అన్న, కిరణ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా హైదరాబాద్లో ఉండడం కూడా మనకు అంతో కొంత సహాయపడ్డారు. వెంటనే వాళ్ళు కూడా వచ్చి మన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో 21వ తారీఖు ఉదయం 4 గంటలకి ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. సో ఆ రోజు నుండి కిరణ్ బాబు గారు పోరాడుతూనే ఉన్నారు. కానీ అప్పటికి డాక్టర్స్ చెప్పారు చాలా ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా డేంజర్. మన అందరికీ తెలిసిందే, హార్ట్ స్ట్రోక్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ అయినా చాలా డేంజర్. అప్పటికి ట్రై చేసాం, డాక్టర్స్ చెప్పాము ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎలాగైనా మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి, మా యొక్క ప్రయత్నం మేము చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం మహేష్ బాబు దగ్గరికి వెళ్ళిందంట కదా, అండ్ సుధీర్ బాబు గారు కూడా వచ్చి ఫ్యామిలీని పరామర్శించారట కదా, ఏం భరోసా ఇచ్చారు? అవునండి, మహేష్ బాబు, మా నమ్రత మేడం, సుధీర్ బాబు, అలాగే ఘటమనేని వంశం, మా హీరోలు ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. సో సుధీర్ బాబు గారికి ఫోన్ చేయడం వెంటనే రావడం జరిగింది. సుధీర్ బాబు గారు తన వంతు ఫినాన్షియల్గా కొంత సాయం చేశారు వాళ్ళ మిస్సెస్కి. అలాగే ఫర్దర్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము అంటే ఫ్యూచర్లో వాళ్ళ బాబుకి, కిరణ్ బాబు గారికి ఒక బాబు 4 సంవత్సరాల బాబు, పేరు ప్రిన్స్ మిన్ను బాబు, అతనికి ఫర్దర్గా స్టడీస్ పరంగా ఏదైనా హెల్ప్ ఉంటే చేస్తానని చెప్పి సుధీర్ బాబు గారు హామీ ఇచ్చారు. అలాగే మహేష్ బాబు గారు, నమ్రత మేడం గారు వాళ్ళ పిఏ ద్వారా మాకు ఏం తెలియజేశారు అంటే, మన మిన్నుబాబు, కిరణ్ బాబు తనయుడు మిన్నుబాబు 4 సంవత్సరాలు, అతనికి ఇప్పటి నుండి ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్, యూజీ నుండి పీజీ వరకు ఎటువంటి సహాయమైనా చదువు పరంగా ఎలాంటి ఫీజు అయినా వాళ్ళే కడతానని చెప్పేసి భరోసా ఇచ్చారు. వృత్తిపరంగా కిరణ్ బాబు ఏం పని చేస్తారు? వృత్తిపరంగా కిరణ్ బాబు గారు డైరీ ఫామ్లో సూపర్వైజర్ అండి. అతను మధ్యతరగతి కుటుంబం, చాలా మంది అంటే మిడిల్ క్లాస్ కూడా కాదు, చాలా పూర్ ఫ్యామిలీ. ముందు అంటే అతనిది ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుందండి. ముందు ఆంధ్రాలో ఒక 6-7-8 ఇయర్స్ చేశారు. దాని తర్వాత ఒక 3 ఇయర్స్ బ్యాక్ కరీంనగర్ షిఫ్ట్ అయ్యారు. కరీంనగర్ డైరీలో సూపర్వైజర్గా పనిచేసేవాళ్ళండి. మహేష్ బాబు ఫ్యాన్స్కి కానివ్వండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయమని ఏమైనా నెంబర్స్ కానీ, అకౌంట్ నెంబర్స్ కానీ ఆ రోజు ఇనీషియల్గా కిరణ్ బాబు వాళ్ళ మిస్సెస్ మా నుండి సాయం కోరడం, వెంటనే మేము మా వంతు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఫ్యాన్స్ అందరం మా వంతు సాయం చేశాము. ఇది వరకు మీ అందరికీ తెలిసిందే, ఇవాళ బ్యాడ్ న్యూస్ మనం ఇలా వింటామని చెప్పి కూడా అసలు అనుకోలేదు. కానీ ఫర్దర్గా కూడా కిరణ్ బాబు వాళ్ళ మిస్సెస్కి, వాళ్ళ బాబుకి ఎటువంటి సాయం చేయడానికైనా మేము రెడీగా ఉన్నాము. అలాగే కిరణ్ బాబు వాళ్ళ మిస్సెస్ నంబర్ కూడా మేము ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్, అలాగే అబ్రాడ్లో ఉండే ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. కిరణ్ గారు మరణించాక ఆయన ఆర్గాన్స్ డొనేట్ చేశారని తెలిసింది. ఆ ఇన్స్పిరేషన్ ఏంటంటే? ఇన్స్పిరేషన్ ఏంటంటే అండి, ఒక విషయం నేను మేమందరం చాలా గర్వపడే విషయం ఏంటంటే, కిరణ్ బాబు గారు గత 22 సంవత్సరాల నుండి ఘట్టమనేని ఫ్యామిలీకి చాలా త్యాగం చేశారు. అంటే కొన్ని సందర్భాలలో వాళ్ళ మిస్సెస్ కానీ వాళ్ళ కొడుకుని కూడా పట్టించుకోకుండా సినిమా రిలీజ్ అయినా, ఆడియో ఫంక్షన్ అయినా వెంటనే ఎంత దూరం ఉన్నా వెంటనే వచ్చేవాడు. అలాంటి సాక్రిఫైసెస్ చేశారు కిరణ్ బాబు. కానీ ఏం రాసి పెట్టుందో మనకు తెలీదు. ఆఖరికి ఆయన చనిపోయే ముందు కూడా అతను తన యొక్క ఆర్గాన్స్ని వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేసి రాసిపెట్టి ఉన్నట్టు మేము అనుకుంటాము. సో డాక్టర్స్ గారు 2 డేస్ బిఫోర్ 1వ తారీఖు మే 1వ తారీఖున నిర్ధారించారు ఏమిటంటే, బ్రెయిన్ డెడ్ అయింది, ఇంకా బతకడం చాలా కష్టం. సో మీరు ఇలానే హాస్పిటల్ ఉంచుకుంటే మెల్లమెల్లగా ఉన్న ఆర్గాన్స్ కూడా పాడైపోతుంది అని డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసి ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ముందుకు రమ్మని చెప్తే, కిరణ్ బాబు గారికి కూడా అది చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒప్పుకోవడం జరిగింది. సో ఇవాళ ఉదయం 8 గంటలకి తీసుకెళ్లారండి ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి. సో మరి కాసేపట్లో మా కిరణ్ బాబు గారు హాస్పిటల్ నుండి ఎక్కడికి తీసుకెళ్ళారు? సో హాస్పిటల్ నుండి ర్యాలీ ఉంటుందండి, మల్కాజ్గిరి తన నివాసంకి వెళ్తున్నామండి, వాళ్ళ మదర్ వాళ్ళ నివాసము. సో అక్కడికి వెళ్తాము. అక్కడ నుండి ఈసీఐఎల్ బండ్లగూడ దగ్గర అదే మరే
హాయ్ ఫ్రెండ్స్, మన మహేష్ బాబు ఫ్యాన్ కిరణ్ గారు మరణించిన సంగతి మనందరికి తెలిసిందే. సో ఇక్కడ స్క్రీన్ పైన వస్తున్న గూగుల్ పే, ఫోన్పే నెంబర్ కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, వాళ్ళ వైఫ్ది. తనకు ఒక 4 ఏళ్ళ బాబు ఉన్నాడన్నమాట. సో ఆ బాబుకు సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా మహేష్ బాబు ఫ్యామిలీ హెల్ప్ చేస్తా అని చెప్పింది. అండ్ ఎవరైనా ఆర్థిక సహాయం వాళ్ళ ఫ్యామిలీకి చేయాలనుకుంటే ఈ డీటెయిల్స్కి అమౌంట్ అనేది పంపించగలరు. మహేష్ బాబు చాలామంది చిన్నపిల్లలను కాపాడాడు, ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్స్ అవన్నీ చేపించాడు. సో అదే ఇన్స్పిరేషన్ తోటి ఇప్పుడు కిరణ్ బాబు తను మరణించినా కూడా తన ఆర్గాన్స్ అనేటివి డొనేట్ చేసి మరణించాడు అన్నమాట. తనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే దయచేసి ఈ డీటెయిల్స్కి అమౌంట్ పంపించగలరు. వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.